Hello everyone, welcome to my channel Nursing Tutorials. హలో గాయ్స్, నేనైతే ఈరోజు ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అనుకోవట్లేదు. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, ఎవరైతే ప్రీవియస్గా నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే నా వీడియోస్ వచ్చేసి ఏంటి, ఏ విధమైన కంటెంట్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను అనే విషయం. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం చిన్న ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసండి బిఎస్సి అండ్ జేఎన్ఎం నర్సింగ్ సంబంధించి ఉన్న సబ్జెక్ట్స్ నుంచి ప్రతి టాపిక్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను విత్ నోట్స్తో. సో మీలో ఎవరైనా నర్సింగ్ చదువుతున్న వాళ్ళు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నర్సింగ్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లేదా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా నర్సింగ్ చదువుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి నా ఛానల్ అయితే రిఫర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఇచ్చే కంటెంట్ కానీ చేసే వీడియోస్ కానీ అన్నీ హెల్త్ రిలేటెడ్ కాబట్టి అండ్ ఇంకా సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వన్ మోర్ రిక్వెస్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ నర్సింగే కాదండి, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెల్త్ అంటే ఎవరికి వద్దు చెప్పండి కదా. సో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే టైం వేస్ట్ చేసుకోకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ 2 డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 నుంచి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ హెల్త్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. సో మన టాపిక్ ఏంటనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళకైతే ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు కదా, ఏంటిది యూనిట్ వైజ్ డిస్కషన్ అని అన్నారు, ఇందులో లాంగ్ ఆన్సర్స్ కనిపిస్తున్నాయి అని. సో మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుందండి. ఏంటంటే నేను కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 సబ్జెక్ట్లో ఉన్న యూనిట్ వైజ్ ప్రతి ఒక్క అంటే యూనిట్ వైజ్ ఉన్న ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్ కానీ షార్ట్ ఆన్సర్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ డిస్కస్ చేసి విత్ నోట్స్తో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అలాగే యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది సిహెచ్ఎన్ 1 నుంచి, దాని కంటిన్యూషన్ యూనిట్ 2లో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, now let us see what was have in our next slide. In next slide we have determinants of health. In that, see what do you mean by the word determinant and what was included in it. First, see the meaning of the word determinants. Determinants are nothing but the factors or influences that can influence our health and disease. ఓకే, మన యొక్క హెల్త్ని ఏవైతే ఫ్యాక్టర్స్ అవి ఇంటర్నల్ కావచ్చు ఎక్స్టర్నల్ కావచ్చు. ఇంటర్నల్ వచ్చేసి మన బాడీలో జరిగే చేంజెస్ కావచ్చు, అవుట్ సైడ్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో జరిగే చేంజెస్ కావచ్చు. సో ఏవైతే మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో దోస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ యాజ్ డిటర్మినెంట్స్. ఓకే, సి one by one what was included in our determinants. The first one is human biology, second one is environment, and the third one is lifestyle. Fourth one is health and health allied resources. Next one is socio-economic conditions, and the next one is age of the population, and the last is gender. So guys, till now you have learned about what do you mean by the word determinant and what are the determinants we have. So now move on to the next slide. In that next slide I will teach you one by one. So first one we have is human biology. In this, two main important points are age and race. First of all, see what do you mean by human biology. Human biology ante enti?
సింపుల్ వర్డ్స్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హ్యూమన్ బయాలజీ అంటే హ్యూమన్ బీయింగ్లో జరిగే చేంజెస్, ఇంటర్నల్గా జరిగే చేంజెస్ అండ్ ఇంకా ఎక్స్టర్నల్గా జరిగే చేంజెస్ని హ్యూమన్ బయాలజీ ఆర్ హ్యూమన్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో మీకు ఇప్పటికే అర్థమైంది కదా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా జరిగే ప్రాసెస్ని మనం హ్యూమన్ బయాలజీ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇంటర్నల్గా ఏ ప్రాసెస్ జరుగుతుంది? ఇంటర్నల్గా జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ ఏజింగ్, ఇవన్నీ ఇంటర్నల్గానే కదా జరిగాయి. జెనెటిక్ ఇన్హెరిటెన్స్ మనకి ఏమన్నా కనిపిస్తాయా? కానీ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్ విల్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ అవర్ సెల్స్. అంతేనా కాదా? బయటికి కనిపించదు, కానీ కొన్ని క్యారెక్టర్స్ అనేవి మన యాన్సిస్టర్స్ దగ్గర నుంచి మనకు వచ్చినవి మన బిహేవియర్లో బయటపడుతూ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ వచ్చేసరికి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఏమేంటవి? నథింగ్ బట్ కలర్, ఫేషియల్ స్ట్రక్చర్, హైట్, బాడీ పోస్చర్, ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా. ఓకే, మన హైట్ అండ్ ఇంకా కలర్, స్కిన్ టోన్ అండ్ ఇంకా ఏంటి బాడీ పోస్చర్, ఎవ్రీథింగ్ అనేది అవుట్ సైడ్. ఓకే, కనిపించేవి అవేంటి? ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ బోత్ ఆర్ కమ్స్ అండర్ యాజ్ హ్యూమన్ బయాలజీ. సో అర్థమైంది కదా హ్యూమన్ బయాలజీ అంటే ఏంటో. సో ఇందులో వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఏజ్ అండ్ రేస్ అని చెప్పాం. ఏజ్ ఎలా మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ఫాంట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ జీరియాట్రిక్ పీపుల్. సో ఇన్ఫాంట్స్లో ఎలా ఉంటారు? చాలా ఇమ్మెచ్యూర్గా, ఫిజియలాజికల్ కండిషన్లో వచ్చిన సైకలాజికల్ కండిషన్ అయినా వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు. సో దే ఆర్ హైలీ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇల్నెస్ ఆర్ డిసీజెస్. సో వాళ్ళలో ఇమ్మెచ్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్ కానీ ఇమ్మెచ్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళు ఏంటి ఎక్కువ డిసీజ్ రావడానికి కానీ ఇల్నెస్ పాలవడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రేషియల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం ఫాలో అయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, యాటిట్యూడ్స్. ఓకే, వీటన్నిటి వల్ల కూడా మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? డిఫరెంట్ కల్చర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చరల్ బిలీవ్స్ ఉంటాయి. వాటికి తగ్గట్టు ఏంటి? కొన్ని కల్చరల్ బిలీవ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ని చూపిస్తే, కొన్ని కల్చరల్ బిలీవ్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. అంతేనా కాదా? చాలా ఎక్కువ ఫాస్టింగ్స్ ఉండడం, చాలా ఎక్కువ అంటే మన హెల్త్ని మనల్ని మనం సఫర్ చేసుకుంటూ, ఓకే, అలా ఉంటాయి కొన్ని కల్చరల్ బిలీవ్స్ అనేవి. అండ్ ఇంకా మనం నమ్మే పద్ధతులు కావచ్చు, మనం ఫాలో అయ్యే యాటిట్యూడ్స్ కావచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్, కల్చరల్ బిలీవ్స్ వల్ల కూడా మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. In next slide we have environment. Okay, first of all, see what do you mean by the word environment. Environment is nothing but a just saying about surroundings. Okay, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అది జస్ట్ మన సరౌండింగ్స్ గురించి చెప్పేదైతే మాత్రం కాదు. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 3 types. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, second one is biological environment, and the last one is social environment. Now see one by one I will explain you. ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్, అంటే ఎక్కడైతే మనం ఉంటున్నామో దాని చుట్టూ ఉండే సరౌండింగ్స్ అండ్ ఇంకా మనం వర్క్ చేసే ప్లేసెస్ చుట్టూ ఉండే సరౌండింగ్స్ని మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ ఏమైనా చేంజెస్ అయినప్పుడు, క్లైమేటిక్ డిస్టర్బెన్సెస్ అనేవి జరిగినప్పుడు మన హెల్త్ అనేది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఈ చుట్టూ ఉండే సరౌండింగ్స్లో మేబీ ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోయి లో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అండ్ ఇంకా ప్రాపర్ శానిటరీ మెజర్స్ అనేవి లేవనుకోండి, అప్పుడు మనకి ఏ డిసీజ్ అయితే వస్తుంది? మేబీ రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి మనలో అరైజ్ అవ్వడానికి, మనలో ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే కదా. ఇంకా వర్క్ కండిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే వర్క్ ఏరియాస్లో చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది మైనింగ్, కొంతమంది అండర్ గ్రౌండ్, ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హజార్డస్ కెమికల్కి కానీ గ్యాసెస్ కానీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి? హై లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఫిజికల్ ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ వల్ల అనేది ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, బయోలాజికల్ ఎన్విరాన్మెంట్. బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్. సో ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ బాగుంటే ఎకోసిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో గుడ్ ఎకోసిస్టమ్ అనేది మెయింటైన్ అవడం ద్వారా మనకైతే గుడ్ హెల్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈ సోషల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సోషల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి జస్ట్ పీపులే కాదండి, ఇందులో ఏంటంటే అదర్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏ విధంగా ఇంక్లూడ్ అయి ఉంటాయి, మనం సొసైటీలో ఫాలో అయ్యే కల్చరల్స్ కానీ, మేబీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కమ్యూనిటీ పార్టిసిపేషన్స్ కానీ, ఎవ్రీథింగ్, రిలేషన్షిప్స్ కానీ ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ అండర్లో ఉంటూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఇంబ్యాలెన్స్డ్గా అయిపోయినా, బ్యాలెన్స్ తప్పినా వీటి వల్ల మన మెంటల్ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంతేనా కదా, మేబీ ఒక హెల్దీ ఇండివిజువల్ ఎలా ఉంటాడు, గుడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకుంటాడు, ఎవ్రీ ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మెంటల్ హెల్త్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడకుండా తను హెల్దీగా ఉంటాడు. అండ్ ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవడం ద్వారా హెల్త్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. మేబీ ఎవరైనా సైకలాజికల్గా ఇల్గా ఉన్నా, మేబీ కమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా, కమ్యూనిటీ పార్టిసిపేషన్ లోగా ఉన్నా, అండ్ ఇంకా అందరితో లో లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, సరిగ్గా ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ దేర్ మెంటల్ హెల్త్. ఓకే, అర్థమైందా. సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, పీపుల్ విత్ social institutions. Okay, the relationship behind people and the social institutions is called as social environment. Okay, now move on to the next one is lifestyle. Okay, lifestyle అంటే ఏంటి, మన వేస్ ఆఫ్ లివింగ్ ని మనం లైఫ్ స్టైల్ అంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ I have included some of the important points. Okay, to maintain our health and to promote our హెల్త్. సో మన హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, హెల్త్ని ప్రమోట్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో భాగంగా సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చాను. ఓకే, వీటిని మిస్ చేస్తే మన హెల్త్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, మేబీ యాడ్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది, ఈ స్లైడ్లో చూద్దాం. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఏంటి, నథింగ్ బట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఎవరైతే వాళ్ళ డైలీ రొటీన్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. అండ్ ఇంకా డే కూడా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటి, వాళ్ళ గుడ్ బాడీ పోస్చర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ని స్కిప్ చేస్తూ ఉంటారో వాళ్ళ డే అనేది ఏంటి, ఆటోమేటికల్లీ లేజీగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్లీ వాళ్ళు అన్ఫిట్ అయిపోతూ ఉంటారు. ఓకే, పూర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఇంకా పూర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉండడం ద్వారా వాళ్ళు ఏంటంటే మేబీ ఫ్యాట్ అయినా అవ్వచ్చు, ఒబేస్ అయినా అవ్వచ్చు, గుడ్ బాడీ పోస్చర్ అనేది అయితే ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, డైటరీ హ్యాబిట్స్. డైటరీ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసరికి ఏంటి, అందరూ అన్ని రకాల ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఓకే, సమ్ మెంబర్స్ స్కిప్ సమ్ న్యూట్రియంట్స్ అండ్ సమ్ మెంబర్స్ స్కిప్ సమ్ అదర్ న్యూట్రియంట్స్. అంతేనా కదా. సో కొంతమంది కొన్ని ఇష్టపడి తింటే కొంతమంది కొన్ని ఇష్టపడి తింటారు. వాటి వల్ల ఏమవుతుందంటే అందరికీ పూర్తిగా అన్ని న్యూట్రియంట్స్ అనేవి వాళ్ళ బాడీకి అందకపోవచ్చు. దాని ద్వారా మనకి ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కానీ మనకి రావడం జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈ స్లీప్ ప్యాటర్న్స్. స్లీప్ ప్యాటర్న్స్ వచ్చేసరికి గుడ్ రెస్ట్ అండ్ స్లీప్ ప్రతి ఇండివిజువల్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, టు మెయింటైన్ హెల్త్ ఆర్ టు ప్రమోట్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, ప్రమోట్ చేయడానికి గుడ్ రెస్ట్ అండ్ స్లీప్ అనేది కావాలి. సో గుడ్ స్లీప్ అవర్స్ ఏంటి, 6 to 8 hours. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ టు ఫాలో గుడ్ స్లీప్ ప్యాటర్న్స్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏదో డిప్రెషన్లో ఉండడము, దేని గురించో ఆలోచించడము అదే కాదండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మన డైలీ యాక్టివిటీస్ని కూడా మేనేజ్ చేసుకోవడం కూడా ఒక స్ట్రెస్సే. ఓకే, డైలీ లైఫ్లో వచ్చే యాక్టివిటీస్ కావచ్చు, టాస్క్ కావచ్చు, ప్రతి దాన్ని మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ, ప్రతి ఒక్క ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన డైలీ రొటీన్లో జరిగే థింగ్స్ అన్నిటి వల్ల మన రొటీన్ ఎటువంటి డిస్టర్బ్డ్గా మారకుండా ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవడమే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ కనెక్షన్స్.
సోషల్ కనెక్షన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ రిలేషన్‌షిప్స్. ఓకే. అదర్ రిలేషన్‌షిప్స్. ఇందులో వచ్చేసరికి ఏంటి? ప్రతి ఎమోషన్‌ని మనం ఎంతైతే లిమిట్ ఉంటుందో, ఎంతైతే మనకి హార్మ్ కాకుండా మంచిగా ఉంటుందో అంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మేబీ లిమిట్స్ దాటి ఏ రిలేషన్ అయినా అంత మంచిది కాదు కదండీ! అది అందరికీ తెలిసిందే. సో, సోషల్ కనెక్షన్స్ వచ్చేసరికి ప్రతి రిలేషన్, ప్రతి ఎమోషనల్, ప్రతి థాట్స్, థింగ్స్ ప్రతీది వి హావ్ టు మెయింటైన్ ఇన్ ఏ బ్యాలెన్స్‌డ్ మేనర్. సో, మనమైతే వీటన్నిటిని అండ్ రిలేషన్‌షిప్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మనమైతే మన మెంటల్ హెల్త్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడకుండా గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఇండివిడ్యువల్ లీడ్ చేయొచ్చు. ఓకే. Through this, we completed our lifestyle. Okay. Uh, సో లైఫ్ స్టైల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేబీ ఏదైనా యాడ్ చేయాలి, స్కిప్ చేశాను అని మీకు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అయిపోతాం. In next slide, we have health and health allied resources. Okay. So, హెల్త్ అండ్ హెల్త్ అలైడ్ రిసోర్సెస్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఏవైతే మేబీ టూల్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ మెథడ్స్ కావచ్చు, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉన్న ఈ రిసోర్సెస్ని మనం హెల్త్ అండ్ హెల్త్ అలైడ్ రిసోర్సెస్ అని అంటాం. ఓకే. సో ఆ హెల్త్ అండ్ హెల్త్ అలైడ్ రిసోర్సెస్ లో ఏవేవైతే మెన్షన్ అయి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ప్రివెన్షన్, నెక్స్ట్ వన్ ఈస్ ఎర్లీ డిటెక్షన్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంపవర్మెంట్, నెక్స్ట్ వన్ ఈస్ కమ్యూనిటీ అవేర్నెస్, నెక్స్ట్ వన్ ఈస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎడ్యుకేషన్. ఓకే, సి ద ఫస్ట్ వన్, ప్రివెన్షన్ అంటే ఏంటి? మేబీ రాకముందుగానే సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని మేబీ అది రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రివెన్షన్ అని అంటాం. ఓకే. ఇలా తీసుకోవడం ద్వారా ఏమవుతుందండి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నా మనం ముందుగానే ప్రికాషియస్గా ఉండడం ద్వారా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఎర్లీ డిటెక్షన్. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లోనే దాన్ని డిటెక్ట్ చేసుకుని ఆ డిసీజ్కి సంబంధించిన పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ వాడడం ద్వారా మనకి ఆ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లోనే ఎక్కువ హెల్త్ని ఇంపాక్ట్ చేయకుండా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఎంపవర్మెంట్. నథింగ్ బట్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ని వాళ్ళ లైఫ్కి సంబంధించి హెల్త్ రిలేటెడ్ డెసిషన్స్, ఓకే, వాళ్ళ గోల్స్ అంటే హెల్త్ని ప్రమోట్ చేసుకుని గోల్స్ని రీచ్ అవ్వడానికి ఆ డెసిషన్స్ అనేవి వాళ్ళ ఓన్గా ఏవైతే బెటర్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు అనే దాని మీద వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించి వాళ్ళంతట వాళ్ళు బెటర్ లైఫ్ కోసం డెసిషన్స్ అనేవి తీసుకునేలాగా వాళ్ళని మోటివేట్ చేయడాన్ని ఎంపవర్మెంట్ అని అంటాం. ఓకే. ఇలా డెసిషన్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? మేబీ దే విల్ ఇంప్రూవ్ దర్ హెల్త్ స్టేటస్, అంతేనా కదా? సో ఎటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వాళ్ళు ఉండిపోకుండా ఎనీథింగ్ ఎప్పుడైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో కానీ ఎనీథింగ్ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చినా, ఎనీథింగ్ డిలీట్ చేయాల్సి వచ్చినా వాళ్ళ డైలీ రొటీన్ నుంచి ఈజీగా వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో లేకుండా వాళ్ళ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఇంకా హెల్త్ అనేది మినిమైజ్ అంటే డిక్రీజ్ అవ్వడానికి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని మినిమైజ్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ కమ్యూనిటీ అవేర్నెస్. కమ్యూనిటీ అవేర్నెస్ ఎలా వస్తుంది? ప్రొవైడింగ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్. ఓకే. ఏదైనా పర్టికులర్ థింగ్ గురించి కానీ ఏదైనా పర్టికులర్ డిసీజ్ గురించి కానీ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది అందించడం ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంత అవగాహన అనేది వచ్చి డిసీజ్ కంట్రోల్ మెజర్స్ అనేవి అలవాటు చేసుకుని వాళ్ళు ఆ డిసీజ్ రాకుండా మేబీ ఎనీ అదర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ లేకుండా వాళ్ళ హెల్త్ని మోడిఫై చేసుకుంటారు. ఓకే. వాళ్ళంతటా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రికాషన్సే కాకుండా ఎనీ అదర్ కమ్యూనిటీలో కమ్యూనికబుల్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అని అంటే బేసిక్ నాలెడ్జ్ వాటి మీద అందించడం ద్వారా వీళ్ళకైతే తెలుస్తుంది. ఓకే. మనం వెయిట్ని అయితే ఫాలో అయితే ఈ డిసీజ్ మనకి రాదు, వెయిట్ని ఫాలో అవ్వకపోతే ఈ డిసీజ్ మనకి
వస్తుంది అనే దాని మీద ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళలో ఏంటంటే అవేర్నెస్ పెరిగి వాళ్ళు ఏవైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కానీ హార్మ్ఫుల్ మెజర్స్ కానీ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకుని ప్రాపర్ మెజర్స్ అనేవి ఫాలో చేసి హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఎమర్జెన్సీ రెస్పాన్స్. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి, ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కాంప్లికేషన్ ఎదురైనప్పుడు మనము ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనే వాటి మీద ప్రాపర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రిపేర్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఎటువంటి పానిక్ అవ్వకుండా మేబీ ఎనీ అదర్ హజార్డస్ కాంప్లికేషన్స్ అంటే కార్డియాక్ అరెస్ట్లో కానీ మేబీ ఎనీ సీజర్స్లో కానీ అలాంటి కేసెస్ కమ్యూనిటీలో జరిగినప్పుడు వాళ్ళకి అప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియజేయడం ద్వారా కమ్యూనిటీలో ఒక అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకైతే ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏమేమైతే మెజర్స్ తీసుకోవాలి, స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేవి వాళ్ళు నేర్చుకుని నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళ యొక్క కమ్యూనిటీలో అలాంటి సిచ్యువేషన్ కానీ మేబీ బయట ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సింపుల్ వర్డ్స్ లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ సంథింగ్ న్యూ, అంతేనా కదా. సో ఏదైనా కొత్త విషయాల గురించి నేర్చుకోవడాన్ని ఎడ్యుకేషన్ అని అంటాం. అండ్ ఇంకా మనకి అకార్డింగ్ టు అవర్ సెల్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ నీడ్స్, అంతేనా కదా. యాజ్ ఎ నర్స్ గా యూ అండ్ ఆల్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ నీడ్స్. సో ఈ హెల్త్ రిలేటెడ్ నీడ్స్ గురించి మనం నేర్చుకోవడం ద్వారా మనకి వాటిపైన అవగాహన రావడం ద్వారా మనమైతే ఏంటంటే ఏ విధంగా డిసీజ్ రాకుండానే ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అండ్ డిసీజ్ యొక్క ఎర్లీ స్టేజెస్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని బట్టి ఎర్లీ స్టేజెస్ లోనే డిటెక్ట్ అయ్యి పర్టికులర్ అండ్ ప్రాపర్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఎక్కువ హెల్త్ ని ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి, మన హెల్త్ రిలేటెడ్ నీడ్స్ మీద మన ఓన్ డిసిషన్స్ మనం తీసుకునే ఎంపవర్మెంట్ మనకు వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, కమ్యూనిటీలో మనకున్న నాలెడ్జ్ ని బట్టి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజ్ కానీ ఎనీథింగ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు మనలో అవేర్నెస్ క్రియేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకేంటి, ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇందులో వచ్చేసరికి ఏంటి, ఎనీ అదర్ హజార్డస్ సిచ్యువేషన్ కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, కేర్ తీసుకోవాలి, స్టెప్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి. సో ఎవ్రీథింగ్ మనకి తెలియాలి అంటే వి వాంట్ టు లర్న్ సంథింగ్ ఆర్ డిఫరెంట్ రిలేటెడ్ నీడ్స్ అకార్డింగ్ టు అవర్ హెల్త్, అంతేనా కదా. సో through this slide we completed our health and health allied resources. Now move on to the next one. In next slide we have socio-economic conditions. Okay, so generally socio-economic conditions ante enti, కాంబినేషన్ ఆఫ్ బోత్ సోషల్ అండ్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్, అంతేనా కదా. సో సోషల్ అండ్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ కంబైండ్ చేసి ఏవైతే అందులో వచ్చే ఫ్యాక్టర్స్ మన హెల్త్ని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందో వాటిని సోషో ఎకనామిక్ కండిషన్స్ అని అంటాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని నేనైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చాను, అవి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ హౌసింగ్, next one is access to resources, next one is social support, and the last one is discrimination. Okay, see one by one. ఎడ్యుకేషన్ ఏ విధంగా మన హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ మన డైలీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ సెల్స్ అండ్ అవర్ కమ్యూనిటీ విల్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ బై ప్రాపర్ డెవలప్మెంట్ ఆర్ ప్రాపర్ బెటర్మెంటల్ చేంజెస్, అంతేనా కదా. ఎడ్యుకేషన్ ద్వారా మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మేబీ ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది, మనం ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి, ఏ విధమైన కేర్ తీసుకోవాలి, హౌ టు మేనేజ్ ఇల్నెస్ అండ్ హౌ టు ఇంప్రూవ్ హెల్త్ అనేది మనకి అంతగా తెలియదు. అంతగా అవగాహన లేకపోవడం వల్ల మనం ఏంటి ఎక్కువ డిసీజ్కి ఇంపాక్ట్ అయ్యి అండ్
మన హెల్త్ కండిషన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ద్వారా మనం మన హెల్త్ రిలేటెడ్ నీడ్స్ వచ్చినప్పుడు కానీ, డైలీ రొటీన్లో ఏమైనా రిసోర్సెస్ కావాలన్నా కానీ వన్ కెన్ ఈజీలీ యాక్సెస్ ఫర్ దోస్ రిసోర్సెస్ అండ్ వన్ కెన్ ఈజీలీ అఫోర్డ్ దోస్ రిలేటెడ్ నీడ్స్. ఓకే. అవి హెల్త్ అయినా కావచ్చు, డైలీ అయినా కావచ్చు, ఓకే, మన వర్క్ సంబంధించినవైనా కావచ్చు. వన్ కెన్ ఈజీలీ అఫోర్డ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ హౌసింగ్. ఓకే. హౌసింగ్ అంటే మనందరికీ తెలుసు. ఏంటి హౌసింగ్లో వచ్చేసరికి మనం ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. ఇది ఏ విధంగా మనకి హెల్త్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే మేబీ మనం హజార్డస్ కండిషన్కి కానీ ఎనీ అదర్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి కానీ ఎగ్జిబిట్ అయినప్పుడు మనకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా మన హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. మేబీ మన హౌసింగ్ సైడ్ సరౌండింగ్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఇంకా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఇంకా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, గుడ్ వెంటిలేషన్ ఉంది, గుడ్ లైట్నింగ్ సోర్స్ ఉంది అండ్ ఇంకా క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్, బేసిక్ శానిటేషన్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతున్నాము అని అంటే వీ విల్ మెయింటైన్ ఆర్ వీ విల్ ప్రమోట్ గుడ్ హెల్త్ in our local conditions, nothing but housing or home area. Okay. Now move on to the next one, access to resources. So access to resources ante నథింగ్ బట్ సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పుకోవచ్చు అంటే హ్యావింగ్ ద ఎబిలిటీ టు గెయిన్ ఆర్ గెట్ ద థింగ్స్ విచ్ యూ వాంట్ ఆర్ నీడ్. ఓకే. మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, మీకు ఏవైతే నీడ్స్ కావాలో వాటికి అండ్ వాటిని పొందడానికి మీకు కలిగే ఆపర్చునిటీని యాక్సెస్ టు రిసోర్సెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉండే నీడ్స్ ఏంటి, మేబీ ఫుడ్ కావచ్చు అండ్ ఇంకా మనీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి హెల్త్ కేర్ కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి ఈజీగా అఫోర్డ్ చేయడానికి కానీ ఈజీగా ఇవన్నీ పొందడానికి ఆపర్చునిటీస్ కానీ కలగాలి అంటే వన్ కెన్ హ్యావ్ ద యాక్సెస్ టు ఆల్ ద రిసోర్సెస్. సో ఈ యాక్సెస్ టు రిసోర్సెస్ అనేది దేనివల్ల వస్తుంది, ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ద్వారా వీటన్నిటికీ యాక్సెస్ అనేవి వస్తాయి. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సోషల్ సపోర్ట్. సో సోషల్ సపోర్ట్ అంటే ఏంటి, మనం ఈజీగా ఏం చెప్పుకోవచ్చు అంటే నథింగ్ బట్ వాట్ ఈస్ ద నెట్వర్క్ వీఆర్ హ్యావింగ్. ఓకే. మనకి ఏ నెట్వర్క్ అయితే ఉందో దాన్ని సోషల్ సపోర్ట్ అని అంటాం. ఆ నెట్వర్క్ ఏంటి, మేబీ మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీటన్నిటిని కలుపుకొని మనం సోషల్ సపోర్ట్ అనేది ఇస్తాం. ఈ సోషల్ సపోర్ట్లో మనకి ఏ విధంగా సపోర్ట్ అనేది దొరుకుతుంది, మేబీ వన్ ఈజ్ గోయింగ్ టు కేర్ ఫర్ అస్, మన గురించి కేర్ తీసుకోవడం కావచ్చు అండ్ ఇంకా మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్గా అవసరమైనప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి అండ్ ఇంకా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు కానీ అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు మన సారోస్ని షేర్ చేసుకోవడానికి, హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నప్పుడు మన యొక్క సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఓకే. మన చుట్టూ మనకంటూ కొన్ని రిలేషన్షిప్స్ అనేది కావాలి. సో దీస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ యాజ్ సోషల్ సపోర్ట్. నౌ మూవ్ ఆన్ టు ద లాస్ట్ వన్, డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్కి వచ్చేసరికి బై వర్డ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ it is nothing but showing differences between two or more individuals or someone is treating in a different manner. ఎవరినైనా డిఫరెంట్గా ట్రీట్ చేసిన ఏవైనా డిఫరెన్సెస్ చూపించడాన్ని డిస్క్రిమినేషన్ అని అంటాము. సో డిస్క్రిమినేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మేబీ అది ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని కానీ, మెయిల్ అండ్ ఫిమేల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని కానీ అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాస్ట్ని బేస్ చేసుకుని ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. త్రూ దిస్ వీ కంప్లీటెడ్ అవర్ సోషియో-ఎకనామిక్ కండిషన్స్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇన్ నెక్స్ట్ స్లైడ్ వీ హ్యావ్ ఏజింగ్ ఆఫ్ ద పాపులేషన్. ఏజింగ్ ఆఫ్ ద పాపులేషన్ అంటే ఏంటి, సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంక్రీజింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఇన్ ఏ సొసైటీ ఆర్ ఏ కమ్యూనిటీ ఓవర్ టైమ్. అంటే సింపుల్ వర్డ్స్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఉండే ఏరియాలో కానీ సొసైటీలో కానీ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవడం, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవడం. ఓకే. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవడం ద్వారా మనకి మన హెల్త్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఏ విధంగా హెల్త్ రిలేటెడ్ నీడ్స్ అవసరం అవుతాయి అనేది నేను పాయింట్ వైజ్ నేను కింద మెన్షన్ చేశాను. సో మనమైతే వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ డెమోగ్రఫిక్ షిఫ్ట్, నెక్స్ట్ వన్ ఈస్ హెల్త్ ఛాలెంజెస్, నెక్స్ట్ వన్ ఈస్ ఎకనామిక్ ఇంపాక్ట్, next one is social dynamics, next one is policy implications and the last one is community engagement. సి వన్ బై వన్. డెమోగ్రఫిక్ షిఫ్ట్ అంటే ఏంటి, చేంజ్ రావడం, వాళ్ళ ఏజ్లో చేంజ్ రావడం. ఓకే.
అండ్ హెల్త్ ఛాలెంజెస్కి వచ్చేసరికి ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఎనీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఆర్ ఎనీ అదర్ క్రోనిక్ ఆర్ ఎక్యూట్ ఇల్నెసెస్, అంతేనా కాదా. సో ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవడం ద్వారా అండ్ ఇంకా కేర్ లేకపోవడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈజీగా డిసీజ్ రావడానికి కానీ ఏదైనా ఎక్యూట్ ఇల్నెస్ అనేది డెవలప్ అవడానికి కానీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఏంటంటే సో ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండదు. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండకపోతే పూర్ ఎకనామిక్ స్టేటస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ డైనమిక్స్. సో సోషల్ డైనమిక్స్కి వచ్చేసరికి ఏ విధంగా సొసైటీతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా సొసైటీలో యొక్క రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు అనే దాన్ని సోషల్ డైనమిక్స్ అని అంటాం. సో జీరియాట్రిక్ కేసెస్కి వచ్చేసరికి మేబీ వాళ్ళకి లాస్ ఆఫ్ మెమరీ అయినా ఉండొచ్చు అండ్ ఇంకా సరిగ్గా కమ్యూనిటీతో ఎంగేజ్ అవ్వకపోవడం ద్వారా సోషల్ ఇంటరాక్షన్స్లో ఇంబ్యాలెన్స్ అనేది రావచ్చు. దాని ద్వారా ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కూడా అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి పాలసీ ఇంప్లికేషన్స్ వచ్చేసరికి కన్సిడరేషన్స్. ఓకే, సో ఏ విధమైన కన్సిడరేషన్స్ కావాలి అకార్డింగ్ టు దేర్ నీడ్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ దే ఆర్ గోయింగ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో వీటన్నిటిలోకి అంటే హెల్త్ రిలేటెడ్ నీడ్స్ అండ్ డైలీ లైఫ్ యాక్టివిటీస్లో రిమైనింగ్ మెంబర్స్ యొక్క హెల్ప్ గురించి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, నథింగ్ బట్ హౌ అన్ ఓల్డ్ ఏజ్ ఇండివిజువల్ ఈజ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ ఆర్ ఎంగేజ్ విత్ ద కమ్యూనిటీ. యాక్చువల్లీ ఎల్డర్లీ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కమ్యూనిటీలో పార్టిసిపేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ యాక్టివిటీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోవడం, వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోవడం ద్వారా కమ్యూనిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనిపించదు అండ్ ఇంకా సోషల్ రిలేషన్షిప్స్లో కూడా వాళ్ళకి పూర్ కనెక్షన్స్ అనేవి ఏర్పడడం జరుగుతాయి బేస్డ్ ఆన్ దేర్ యాక్టివిటీ లెవెల్స్. సో ఇంకా ఎల్డర్లీ పీపుల్ వచ్చేసరికి ఎక్కువ హోమ్ సైడ్ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అండ్ కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయడానికి లో లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. త్రూ దస్ వీ కంప్లీటెడ్ అవర్ ఏజింగ్ ఆఫ్ ద పాపులేషన్స్. ఓకే, సో ఇది నేను స్పీడ్ చెప్పేశాను బికాజ్ ఎందుకంటే వీడియో అనేది చాలా లాగ్ అయిపోతుంది కాబట్టి మేబీ ఇందులో ఏదైనా స్కిప్ చేసినా ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలి అని అన్నా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ వీ విల్ యాడ్ ఇన్ టు అవర్ నోట్స్. ఓకే, now move on to the next slide. In next slide we have gender. So according to gender, how it's going to affect our health or impact our health conditions. See one by one. First one is by reproductive health and త్రూ జెండర్ బేస్డ్ వైలెన్స్. ఓకే, జెండర్ అనేది మన హెల్త్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే రిప్రొడక్టివ్ హెల్త్ ద్వారా కానీ ఇంకా జెండర్ బేస్డ్ వైలెన్స్ ద్వారా ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ అవర్ హెల్త్. అర్థమైందా? సి వన్ బై వన్. ఫస్ట్ వన్ ఏంటి, రిప్రొడక్టివ్ హెల్త్ అని చెప్పాను కదా. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ వచ్చేసరికి కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మన ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి, మేబీ ఫెర్టిలిటీ కావచ్చు, ఇన్ఫెర్టిలిటీ కావచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ సెక్సువల్ హెల్త్ అండ్ యాక్సెస్ టు ఆల్ హెల్త్ కేర్ సర్వీసెస్. అర్థమైందా? ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో functioning of the reproductive system. And move on to the next one, gender based violence. Gender based violence అంటే నథింగ్ బట్ షోయింగ్ వేరియేషన్స్ బిట్వీన్ ఆపోజిట్ సెక్సెస్, అంతే కదా. సో ఈ జెండర్ బేస్డ్ అంటే ఏంటి, ఫిమేల్ అండ్ మేల్ డిస్క్రిమినేషన్, మేల్ డామినేషన్ ఎక్కువ అయ్యి ఇంకా ఫిమేల్ చైల్డ్ని సరిగ్గా చూసుకోలేక అండ్ ఫిమేల్ చైల్డ్ అంటే లో లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండడం ద్వారా కానీ ఇలా జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో త్రూ దిస్ లైట్ వీ కంప్లీటెడ్ అవర్ హోల్ టాపిక్, నథింగ్ బట్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. So if you have any doubt related to this topic, please don't hesitate to ask me, okay, in comment box. So thank you one and all for listening my whole class. Thank you so much. We'll meet again in tomorrow's class with new topic. Until that, bye. And don't forget to subscribe my channel.